గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలంకార బ్రహ్మ డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, షష్టగ్రహ కూటమి మార్చి 29వ తారీఖున రాబోతోంది. 6 గ్రహాలు ఒక కక్షలోకి రాబోతున్నాయి. దీనివల్ల చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి. మనకు గత 4-5 సంవత్సరాల నుంచి ఏదైతే కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇబ్బంది పడ్డామో అలాంటి దానికి మించిన వైరస్ కూడా రాబోతుందని కొంతమంది చెప్తున్నారు. జల ప్రళయాలు అని, అగ్ని ప్రమాదాలు అని చెప్పి రకరకాలుగా అసలు ఏం జరగబోతోంది ఈ గ్రహ కూటమి వల్ల? షష్టగ్రహ కూటమి, 6 గ్రహాలు ఒకే చోటకి రావటం. దాన్ని కొంతమంది పేరు కూడా మర్చారు, షడ్గ్రహ కూటమి అని. అవును, కొంతమంది. మరేంటి వాస్తవం? షష్టగ్రహణ, షడ్గ్రహణ? ఇప్పుడు నవగ్రహాలు. అవును, నవగ్రహాలు అంటారా? అనము, నవగ్రహాలే అంటాం. 5 గ్రహాలు ఉంటాయి. పంచ్ గ్రహాలు అంటారా? మరి 4 గ్రహాలు. చతుర్థ్ గ్రహ అంటారా? కదా. షష్ఠ అనేటువంటిది 6 అనేటువంటి నెంబర్. 6 గ్రహాలు ఒకే చోట కలుస్తున్నాయి. దాన్ని షష్టగ్రహ కూటమి అంటారు. దానికి ఏదో మనం గొప్పగా నామకరణం చేయాల్సినంత అవసరం లేదు. ముందుగానే ఆల్రెడీ నామకరణం చేసుకునే గ్రహాలు ఇక్కడికి వచ్చినాయి. అంతే, మనమేం బారసాలు చేయాల్సిన అవసరం లేదు వాటికి మళ్ళీ. అవును, సరే, ఆ విషయం తీసి పక్కన పెడితేనన్నా, షష్టగ్రహ కూటమి అనేటువంటిది కొత్తగా చూస్తున్నారా? అంతకుముందు ఎప్పుడు రాలేదా? సప్తగ్రహ కూటమి, అష్టగ్రహ కూటములు కూడా జరిగాయి. అవునా? మరి అప్పుడు రానటువంటి ప్రళయాలు, ప్రపంచ వినాశనాలు ఎందుకు రావట్లేదు మరి? అవునా? నిజమే. కరోనా వచ్చినప్పుడు ఎన్ని గ్రహాలు కలిసి ఉన్నాయని చెప్తున్నారు ఎవరైనా? 6 గ్రహాలు 5 గ్రహాలు ఏమైనా కలిసి ఉన్నాయా? లేవుగా. మరి ఆ షష్టగ్రహ కూటమి అనేటువంటిది పంచగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, చతుర్థగ్రహ కూటమి, ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో రోజుల నుంచి వింటూ ఉన్నాం. నేను చూసిన కొన్ని వందల జాతకాల్లో కూడా చూశాను. ఇంతవరకు కొత్తగా జరగలేదు, మనకు పూర్వం ఏమైనా జరిగిందేమో అని అనుకుంటే, నేను చూస్తున్న జాతకాలు 6 గ్రహాలు ఏకస్థానంలో ఉన్నటువంటి జాతకాలు చాలా చూశాను. అంటే వ్యక్తిగత జాతకాలు కూడా, అంటే అవన్నీ కలిసి ఉంటేనే వాళ్ళ జాతకాల్లో కనపడేది మనకి. అవునా? సో ఇదే కొత్తగా వస్తున్నట్టు, ఒక వింతగా జనాలని భయపెట్టేలాగా జ్యోతిష్ శాస్త్రం అనేది చిమ్మ చీకటిలో చిరు దీపం లాంటిది. వాస్తవం. అది దీపం వెలుతురు చూపించాలి కానీ ఒంటిని కాల్చే విధంగా ఉండకూడదు కదా. ఇప్పుడు అంటినట్టు ఉంటే చలి కాచుకొనవచ్చును, దాని మీద పడిపోతే ఒళ్ళు కాలిపోతుంది కదా. అంతే కదా. కదా. జ్యోతిష్ శాస్త్రం ఏదైతే నిజం చెప్తుందో అది చెప్పకుండా కొత్త కొత్త నిర్వచనాలు తీసుకొచ్చి జనాల్ని భయపెట్టి దాని ద్వారా ఏదో హోమాలు, యాగాలు, అవి ఇవి అని చెప్పి డబ్బులు దండుకోవాల్సిన పరిస్థితి ఉన్నవాడు మాత్రమే దాని గురించి భయంకరంగా చెప్తారు. ఓకే. ఇప్పుడు ఒక మాట చెప్తాను నాన్న. ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉంటాడు, బయట బంధువులు వస్తారు 4-5. ఏమిటో వాడికి అప్పుడు ఇట్లానే వచ్చింది, వాడు లాభం లేదురా, చనిపోయాడు, ఏంటో ఏమంటున్నారు ఎందుకు డాక్టర్లు, ఎన్ని రోజులు అంటున్నారు అని ఒకడు అంటాడు. ఇంకొకడు వచ్చి, అరే ఎంత రోగం వచ్చిందా, మా చిన్నమ్మ కొడుకు వాళ్ళ కొడుకు వచ్చిందిరా, ఇట్లానే పడిపోయాడు రా. షష్టగ్రహ కూటమి కూడా ఇదే విధంగా తయారైందిరా. ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్పడం, ఎవరు వచ్చింది వాళ్ళు చెబుతుంటారు. అక్కడ నిజం లేదు. అంతే. వాడు లోపలికి వచ్చింది జ్వరమో క్యాన్సర్, వీడికి క్లారిటీ లేదు. ఇప్పుడు ఫీవర్ అయినా ఓవర్గా వస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం కదా. అంతే అంతే. క్యాన్సర్కి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. హాస్పిటల్లో జాయిన్ చేసినంత మాత్రాన వాడు పోతాడని చెప్పి వీడు బయట ఉన్నవాడు ఖరారు చేస్తే అది ఎంతవరకు ధర్మంగా ఉంటుంది? లోపల ఉన్న వాడి సంగతి తీసి పక్కన పెడితే, అంటే గ్రహాల సంగతి, లోపల ఉన్నవాడు గ్రహాలు అనుకుందాం, గ్రహాల సంగతి తీసి పక్కన పెడితే బయట ఉన్నటువంటి వాడు కొడుకో, భార్యో, బిడ్డో గుండె ఆగి చచ్చిపోతారు ఖచ్చితంగా. వీళ్ళు చెప్పే మాటలు ఓరని ఏడుస్తుంటారు కూర్చొని. అలాంటి పరిస్థితే కొంతమంది జ్యోతిష్యుల వల్ల షష్టగ్రహ కూటమి గురించి మాట్లాడే విధానంలో జనాలని భయానకమైనటువంటి ఒక
కాన్షియస్లోకి తీసుకెళ్ళిపోయారు. ఒక మాట చెప్పాలంటే ఎంతమంది ఫోన్ చేస్తున్నారంటే నాన్న, గురువుగారు మీనరాశిలో షష్టగ్రహ కూటం ఒకటి కదా, మేషరాకి ద్వాదశ స్థానం ఒకటి కదా, సింహానికి అష్టమ స్థానం ఒకటి కదా, మాకేమన్నా అయిపోతుందా? ఒకళ్ళు అడిగారు నాన్న, మీనరాశిలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారట కదా, ప్రాణగండం ఉంది కదా, అందరూ చచ్చిపోతారట కదా. మీనరాశిలో ఇప్పుడు పంచాంగంలో రాస్తారు నాన్న. పంచాంగం కూడా ఎట్లా ఉంటుందంటే అది కూడా ఒక మార్గదర్శకమైనటువంటి టార్చ్ లైట్ లాంటిది. మనకి చీకట్లో వెళ్తుంటే టార్చ్ లైట్ వేసుకుంటే దారి కనపడుతూ ఉంటుంది. అలాంటిది ఇది కూడా. పంచాంగంలో మీనరాశి, సింహరాశి, మేషరాశి తీసి పక్కన పెడదాం నాన్న. మిథున రాశి వాళ్ళ సంగతే తీసుకుందాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా దివ్యంగా ఉండబోతుంది అని చెప్పి రాస్తాడు. రాస్తే ఓకే, దివ్యంగా ఉండబోతుంది, బాగానే ఉంది. ఈ సంవత్సరం మిథున రాశి వారికి వివాహ యోగం ఉంది. మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటానని మా ఆవిడ ఒప్పుకుంటుందా? అదే రాశిలో నేను ఉంటే. నా కొడుకు చిన్న పిల్లవాడు ఉంటాడు అనుకుందాం, వాడికి పెళ్లి చేస్తానంటే వాడు ఎవరన్నా వస్తారా? 60 ఏళ్ళ వాడికి పెళ్లితో అవసరమా? మరి దేనికి? అలా అని చెప్పి మీన రాశిలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారంటే అసలు ఆశ్చర్యకరం. అది అసలు నవ్వుకోవాలా ఏడవాలా తెలియనటువంటి పరిస్థితి. నిజంగా లాజిక్కే మీరు చెప్పింది. మంచిగా ఆలోచిస్తే ఇది అందరికీ వర్తించని విషయం, వ్యక్తిగతంగా చూసుకోవాలి. అంతేగాని రాశిలో ఉన్న అందరికి అన్ని విషయాలు జరిగిపోతాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో పాస్ అవుతారు, పరీక్ష పాస్ అవుతారంటే 6 ఏళ్ల వాడికి పరీక్షకి పెద్ద కష్టమే ఉంది, 60 ఏళ్ల వాడికి అసలు పరీక్షతో సంబంధమే ఉంది. విద్యార్థి ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థికి సంబంధించిన విషయం మాత్రమే విద్య. వివాహానికి ఎవరైతే తాపత్రయపడుతుంటారో, వివాహం వయసు వస్తుందో వాళ్ళకి వివాహపరమైనటువంటి సమస్య. అంతేగాని ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, లేదు మరి ప్రమాదకరమైనటువంటి రోగాలతో, దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో ఉన్న వాళ్ళతో, ఇట్లాంటి వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీనరాశిలో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు అనుకుంటే, ఒక్క మాట అడుగుతానన్న, షష్టగ్రహ కూటమి వస్తుంది, ఇలా జరుగుతుందని చెప్తున్నారు కదా, ఇంతమంది జ్యోతిష్యులు చెప్తున్నారు కదా, మరి విజయవాడలో కనకదుర్గమ్మ వారి కృష్ణా నది ఎప్పుడు ముక్కుపుడికెళ్ళి తాకుతుందో చెప్పమనండి. ఎలా సాధ్యపడుతుంది మరి? అవునా కాదా? ఇంత తెలిసిన వాళ్ళం మేమే వేదాంతరం, మేమే రాద్ధాంతరం అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? ఇప్పుడు ప్రకృతికి సంబంధించిన ఏదో ఒకటి చెప్పినామంటే ప్రకృతిలో ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి మేము చెప్పింది జరిగింది. అమ్మవారితో ఆటలాడలేం కదా మరి కదా. అందుకనే ఆ భయం ప్రతి దాంట్లో కూడా ఉండాలి. కానీ జనాల్ని భయపెట్టే విషయంలో మాత్రం వీళ్ళు ధైర్యవంతులుగా ఉంటున్నారు చాలా వరకు. అది తప్పు నాన్న. షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని చెడులు ఉన్నాయి, కాదని చెప్పను నేను. ఎటువంటివి అనుకోవచ్చు? ముఖ్యంగా సింహరాశి, మేషరాశి, మీనరాశి వాడు నాన్న. మేషరాశికి 12వ స్థానం మీనరాశి అవుతుంది. అలాగే మీన రాశిలోనే జరుగుతున్నాయి కాబట్టి మీనరాశి ఒకటి. సింహరాశికి 8వ స్థానం అవుతుంది కాబట్టి మీనరాశి 8వ స్థానం అవుతుంది కాబట్టి ఇది ఒక రాశి. వీళ్ళకు కూడా పరిపూర్ణంగా అన్ని కూడా దోషాలు లేవు నాన్న. దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశికి అంటే ద్వాదశ స్థానంలో షష్టగ్రహ కూటమి జరుగుతున్నా మే 15వ తారీఖు తర్వాత గురుడు 3వ స్థానానికి వెళ్తున్నాడు, మిథున రాశిలోకి వెళ్తున్నాడు. మేషం, వృషభం, మిథునం 3వ రాశి. గురుడు ఎప్పుడూ కూడాను 1వ స్థానం, 3వ స్థానం, 5వ స్థానాన్ని నుంచి వాళ్ళ రాశులను చూస్తూ ఉంటాడు. గురు దృష్టి ఎప్పుడు కలుగుతుందో సకల దోష నివారణ జరుగుతూ ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే గురుడు ప్రిన్సిపల్ లాంటి వాడు అన్న కాలేజీలో, మిగిలిన గ్రహాలని లెక్చరర్స్. ఎవరి మాట వింటారు? లెక్చరర్స్ అందరూ కూడా ప్రిన్సిపల్ మాట వింటారు. అయిపోయింది కదా. గురుడు బాగున్నప్పుడు నేనున్నారా, జాగ్రత్తగా ఉండరా అంటే మిగిలిన గ్రహాలు జాగ్రత్త పడతాయా లేదా? అవునా? కాబట్టి గురుడు మేషరాశి వాళ్ళు కూడా 3వ స్థానంలోకి వస్తున్నాడు, అది మానే ఉంది. మిథున రాశి నుంచి సింహరాశి 3వ రాశి, మరలా మిథునం, కర్కాటకం, సింహం 3వ రాశి అవుతుంది. అక్కడి నుంచి గురు దృష్టి సింహరాశి మీద పడుతుంది. దానివల్ల సింహరాశి వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు కొంతవరకు పోతున్నాయి. ఇంకా ఎట్టకేలకు కష్టకాలం ఎవరికంటే మీనరాశి వాళ్ళకి కొంత శుభగ్రహాల దృష్టి పెద్దగా లేదు కాబట్టి, ముఖ్యంగా సముద్రంలో అలజడులు రేకెట్టిస్తుంటాయి, సునామీలు లాంటివి వస్తూ ఉంటాయి, ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి అని ఎందుకు చెప్తున్నారంటే, ముఖ్యంగా మీనరాశి అనేటువంటిది జలతత్వం. మీనం అంటే చేప. చేపలు ఎక్కడ ఉంటాయి? నీళ్లలో ఉంటాయి. ఇది లాజికల్గా ఎవ్వరు శాస్త్రజ్ఞులు కూడా అక్కర్లేదు నాన్న. సర్వసాధారణంగా కొంచెం భాషా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారు. దాని జ్యోతిష్యం కూడా అక్కర్లా. మీనం అంటే చేప. చేప ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. ఓహో, మీనరాశి జలరాశి కాబట్టి జలరాశిలో 6 గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి జలచరాలకి, నీళ్లలో ఉండేటువంటి వస్తువులకి, నీళ్లలో ఉండేటువంటి భూమికి కొంతవరకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, వాటి వల్ల ఇబ్బంది కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈజీగా. అది పెద్ద లాజిక్ కూడా అక్కర్లా, దాని శాస్త్రం కూడా అక్కర్లా.
అంటే మనం అర్థం చేసుకోగలిగితే ఏదైనా ఈజీగా ఉంటుంది నాన్న. అంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు గుడ్డిగా విని భయపడ్డం మానేసి ఏంటి వాస్తవం అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి. చక్కగా మన తల్లి మన దగ్గర ఉంది, గూగుల్ తల్లి, అంతే. సెర్చ్ చేయండి, అవును, చూడండి, దాంట్లో అంతే, దాంట్లో అన్ని విషయాలు తెలుస్తాయి. ఉన్నాయి, అవును. దాంట్లో శని ఒకడు కాస్త నీచకారకుడు. ఉమ్, శని మీనంలో ఉండడం వల్ల ఒక మీన రాశికి కొంత ఇబ్బంది కలుగుతుంది, మేషరాశి కూడా ఇబ్బంది లేదని చెప్పాను ఇందాక. అవును, గురువు అవును. 3వ స్థానంలో ఉన్న కారణం చేత ఈ షష్టగ్రహ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది అనేది మొట్టమొదటిగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఉమ్. ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు. 29, 30, 31. ఆ, 31వ తారీఖు రాత్రికి చంద్రుడు వెళ్ళిపోతాడు, 5 గ్రహాలే ఉంటాయి. ఓకే, ఓకే. మళ్ళీ కొన్ని రోజులకి శుక్రుడు వెళ్ళిపోతాడు, 4 గ్రహాలే ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆ చిన్న చిన్న ఇబ్బందులు జరిగే విధానం కూడా ఈ 3 రోజుల పాటే ఉంటుందా, ప్రభావం కొంచెం ఒక 2 నెలలు ఉంటుంది. 2 నెలల పాటు. 2 నెలలు అంటే అన్ని గ్రహాలు దాదాపుగా వాటి ప్రయాణంలో సాగించడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది 2 నెలల వరకు దాదాపు సమయం ఉంది. Okay. రాహుగ్రహం కుంభరాశిలోకి వస్తాడు, ఉమ్, తర్వాత బుధుడు వెళ్ళిపోతున్నాడు, రవి వెళ్ళిపోతున్నాడు, ఒక శని ఒక్కడు ఉంటాడు. ఆహా. శని గ్రహం ఒక్కటే అక్కడ ఏళ్ళనాటి శని మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది, ఉమ్, మీనరాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి 3వ స్థానంలో ఉంది. ఉమ్, ముఖ్యంగా 2వ స్థానం అంటే జన్మరాశిలో శని ఉంటే, మీనరాశిలో శని ఉంటే మీనరాశి వాళ్ళకి ఏమవుతుంది, ఉమ్, తనువు అంటే శరీర ఆరోగ్యం భంగం కలగడానికి అవకాశం ఉంది ఓకే. ముఖ్యంగా. ఆ, కుంభరాశి వాళ్ళకి ఏమవుతుంది, కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ వ్యవహారాలు కొంతవరకు కష్టం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. మేషరాశి వాళ్ళకి 12వ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఉమ్, ధనం, ఆర్థిక వ్యవహారాలలో కొంతవరకు నిరాశ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ, అంతేగాని భయంకరమైనటువంటి మనిషి బ్రతకలేడు, చచ్చిపోతాడు అంటే ఈ మాట విన్నవాడు సగం గుండె ఆగి అక్కడే చచ్చిపోతాడు. అవునవును, అవును. ఇప్పుడు ఈ చిన్న చిన్న ప్రభావాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి జాగ్రత్త పడి కొంచెం ముందుగానే జాగ్రత్త తీసుకుంటే కొంతలో కొంత ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందంటారా? తప్పనిసరిగా నాన్న. ఎటువంటి జాగ్రత్త తీసుకోవచ్చు? దీనికి కూడా సింపుల్ రెమెడీ నాన్న, అసలు పెద్ద కష్టపడొద్దు. ఉమ్, ఉమ్, నవగ్రహాలు ఏ గుళ్ళో ఉంటాయి మనకి, ఆ, శివాలయంలో ఉంటాయి. ఆ, ఇప్పుడు కమర్షియల్ గార్డ్స్ కాబట్టి అన్ని అన్నీ గుళ్ళలోకి ఉంటాయి. వచ్చినాయి. అవునవును. ఒకప్పుడు కేవలం శివాలయంలోనే ఉంటాయి. దాని అర్థం ఏమిటి, ఉమ్, నవగ్రహాలు మొత్తం శివుడు ఆధీనంలో ఉంటాయని చెప్పడమే దాని పరమార్థం. ఓకే. అవునా? ఉమ్, ఇప్పుడు ఏదైనా గుడికి, ఆంజనేయ స్వామి గుడికో, అమ్మవారి గుడికో, విష్ణుమూర్తి గుడికో వెళ్ళాలంటే నవగ్రహం అంటే భయంతో భక్తులు వెళ్తున్నారు కాబట్టి, అవును, కమర్షియల్ గార్డ్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అన్ని గుళ్ళలో దేవాలయాల్లో ప్రతిష్ఠ చేస్తున్నారు. అవును. కానీ పూర్వకాలంలో నవగ్రహాలు కేవలం శివాలయంలో మాత్రమే ప్రతిష్ఠ జరిగి ఉండేవి. ఉమ్, ఇప్పుడు రాహుకేతువులు ఇట్లాంటి అవును. గ్రహాల సంగతి మనం చూస్తున్నప్పుడు కూడా ఉమ్, ఎంతసేపటికి రాహుకేతువులు అంటే శ్రీకాళహస్తి శివాలయమేగా. అవును, అవును, అవునా? అవును. ఇప్పుడు గోకర్ణం పితృదోషాలు, గ్రహాలు కొన్ని కారణాలు వస్తున్నాయంటే ఆ గ్రహాలకు కూడా సంబంధించింది శివాలయమేగా. అవును. అంటే శివుడి ఆధీనంలో గ్రహాలన్నీ ఉంటాయి. ఉమ్, ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను నాన్న, ఆ, మీ వారికి చెప్పి అడిగితే ఏదైనా వస్తువు ఆయన ఇస్తే నేను తెచ్చేసుకోవచ్చు. అవును. ఆయన అడగకుండా మీరు ఇస్తారా? లేదు, మీ పిల్లలు ఇస్తారా? లేదు. ఇవ్వరు కదా. అవును, ఆయన పట్టుకుంటే సరిపోతుంది, మిమ్మల్ని అడగాల్సిన అవసరం నాకేంటి. అంతే, అంతే. అవునా? అంటే ఇప్పుడు మనం శివుణ్ణి పట్టుకోవాలా? పట్టుకుంటే చాలు అంతే. ఓకే. ఆయన గట్టిగా పట్టుకోండి, శివుణ్ణి పట్టుకోండి, ఉమ్, సర్వగ్రహ బాధ నివారణ తప్పనిసరి కలుగుతుంది. ఉమ్, ఇక్కడ శివుడు చెప్పినటువంటి లక్షణాలు, ఆయన తత్పరత ఇంకెవరి దగ్గర లేవని చెప్తా. ఆ, మిగిలిన వాళ్ళందరూ కూడా నేను దేవుడిని అని చెప్తూ ఉంటారు. శివుడు మనలో ఐక్యం చేసుకొని మనమే శివుడే, శివుడికి అభిషేకం చేయమని చెప్పేది శివుడు ఒక్కడే. ఆ, దేహో దేవాలయ ప్రోక్తో, దేహమే దేవాలయం, అవును. జీవో దేవ సనాతన, జీవుడే సనాతనం చూస్తున్నటువంటి దేవుడు. ఉమ్, తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం, నిన్న దేవుడి దగ్గర పెట్టిన పూలని మరుసటి రోజుకి నిర్మాల్యం అంటాం. అవును, అవునా? అవును. అట్లానే తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం, నీ మనస్సులో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తీసేస్తే, ఉమ్, సో అహంభావేన పూజయేతు, నీకు నువ్వే పూజ చేసుకోమంటాడు శివుడు. ఉమ్, అంత గొప్పవాడు. ఓకే. పోనీ మిగిలిన దేవతల్లాగా తులసిమాలలు, పుష్పాలు అన్నీ అడుగుతాడా? అడగడు. లేదు. చెమ్ము నీళ్లు పోసి ఒక మారేడు దళం పెట్టి కొద్దిగా విభూతి పెడితే చాలా అయిపోయింది. అవును, హరహర మహాదేవ అంటే పొంగిపోతాడు మనం ఆయన. చేసుకునేటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి అవును, కదా. అంతే, అంతే. కాబట్టి శివాలయాన్ని పట్టుకోండి గట్టిగా. ఉమ్, అందులోనూ నిజంగానే అమావాస్య రోజు అంత భయంకరంగా మీకు అనిపిస్తే, ఆ, రేపు 29 షష్టగ్రహ కూటమి ప్రారంభమయ్యేటువంటి రోజు ఉమ్, శనివారం, అమావాస్య, అందులోనూ ఉత్తరాభాద్ర నక్షత్రం శని నక్షత్రం నాన్న. ఉమ్, ఆ నక్షత్రంలోని ఇవన్నీ కూడా గ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి ఆ రోజున అవకాశం ఉంటే నవగ్రహాలు పూజ చేయించుకోండి, వీలు. లేదా శివుడికి అభిషేకం చేయించుకోండి. ఉమ్, ఇవన్నీ ఏమి చేయలేము, మా వల్ల కాదు
అనుకునేటువంటి భక్తులు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేయండి చక్కగా. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అని చెప్పి చక్కగా ధ్యాన శ్లోకం చదువుకుంటూ 27 ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉండేటువంటి శివాలయాల్లో 5 ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకొని స్వామివారికి చక్కగా మారేడు దళం, కొద్దిగా భస్మం, అవకాశం ఉంటే కొబ్బరికాయ, అది కూడా అవకాశం లేకపోతే అది కూడా వద్దు, మీ మనోఫలమే నివేదనగా ఇవ్వండి అని చెప్తాను. అంతకుమించి ఇంకోటి లేదు కదా. కాబట్టి ఇవి సమర్పించుకొని చక్కగా ఇంటికి రండి. అలాగే ఒక 2 నెలల పాటు ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళే కాకుండా సింహరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు కూడా దాదాపుగా కొన్ని రోజుల పాటు ప్రతిరోజు సాయంకాల సమయంలో, అంతకుముందు కూడా మనం చెప్తూ ఉంటాం, చండీశ్వర ప్రదక్షిణ. ధ్వజస్తంభం దగ్గర నుంచి స్వామివారి నీళ్లు, అభిషేకం చేసిన నీళ్లు బయటకు వస్తుంటే ఉత్తరం వైపుకి సోమసూత్రం అంటారు, పానమట్టం అంటారు, అక్కడ నీళ్లు వస్తుంటే అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. ఆయనకి మనం ఆ స్వామి దగ్గర తీసుకున్న ప్రసాదం కూడా ఆయనకి చూపించి తీసుకురావాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఆయన మీద పడేటువంటి నీళ్లు కావచ్చు, పుష్పాలు కావచ్చు, మారేడు దళాలు కావచ్చు, భస్మం కావచ్చు, గంధం కావచ్చు, పావులు, పెరుగు అన్నీ కూడాను ఈశ్వరుడు చండీశ్వరుడికి వరాన్ని ఇచ్చాట. నా మీద పడ్డ ప్రతి ఒక్కటి నీకు ప్రసాదంగా అందుతుందని చెప్పి చండీశ్వరుడు ప్రదక్షిణ వరం ఇచ్చాడు. ఆ వరం ఇచ్చినప్పుడు ఆయనకి చెందిన మనం తెచ్చుకోవడం ఆయన కోపం వస్తుంది కదా. కాబట్టి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి చిట్టిక వేసి ఆయనకు చూపించి, నేను తీసుకెళ్తున్నానయ్యా, నీ అనుజ్ఞ కావాలని చెప్పి భస్మంతో సహా శివాలయంలో ఏం తెచ్చుకున్నా సరే ఆయన దగ్గర చూపించి తెచ్చుకుంటే ఏ రకమైనటువంటి దోషాలు ఉండవు. చాలా మంది శివాలయంలో ప్రసాదం తెచ్చుకోకూడదు, విభూతి తెచ్చుకోకూడదు, అది శ్మశానం. మనం పోయే చివరికి అదే కదా. అవునా? పరమేశ్వరుడు ఉండేదే అక్కడ, మన కోసమే ఉంటాడు ఆయన. అయితే అట్లాంటి భస్మాన్ని తెచ్చుకున్న చండీశ్వరుడి దగ్గర మనం అనుజ్ఞ తీసుకుని తెచ్చుకుంటాం. అలాంటి చండీశ్వరుడికి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఉత్తరం వైపు వరకు ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి మరలా రివర్స్లో ధ్వజస్తంభం వరకు ప్రదక్షిణ చేస్తే చండీశ్వర ప్రదక్షిణ అంటాం. అలాంటి ప్రదక్షిణ కాకపోతే దీంట్లో చిన్న నియమం నాన్న ఏంటండి, సాయంకాల సమయంలో ఇంటి నుంచి నడుచుకుంటూ శివాలయం వరకు వెళ్ళి ప్రదక్షిణ చేసి మరలా నడుచుకుంటూ ఇంటికి రాండి. దూరంగా ఉంటే సాధ్యపడదు, మరీ దూరం అయితే తప్పదు. దగ్గరలో ఉండేటువంటి అలా దూరంగా ఉంటే కొద్ది దూరంలో ఆలయానికి వెహికల్ ఆపేసి అలా వెళ్తే బానే ఉంటుంది కదా. ఎవరికి చెప్పకుండా వెళ్ళి ప్రదక్షిణ చేస్తే ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది. అవునా? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? 5 చాలు. 5 చాలు. అప్పటికే దాదాపు సగం సగం చొప్పున 10 అవుతాయి. కాబట్టి 5 ప్రదక్షిణాలు చేసి చక్కగా స్వామివారికి లింగాష్టకమో, బిల్వాష్టకమో ఏదో చక్కగా చదువుకొని స్వామివారిని అనుగ్రహించమని కోరుకుంటే నవగ్రహాల దోషాలన్నీ పోతాయి. 6 గ్రహాలు కాదు, 9 గ్రహాల దోషాలు ఏమన్నా, మన వ్యక్తిగతమైనటువంటి జాతకంలో దోషాలున్నా కూడా అవి పరిహారం జరగడానికి మంచి పరిష్కారం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలండి. నిజంగా ప్రతి ఒక్కరూ భయపడేటట్టుగానే చాలా వరకు చెప్పడం జరిగింది. ఈ మాటలు వింటే చాలా మంది ఊపిరి పీల్చుకుంటారు నిజంగా. అంటే మీరన్నట్టు ఏదో విని దానివల్ల ఇబ్బందులకు గురయ్యే వాళ్ళే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అట్లాంటి జరగకుండా నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇది వాళ్ళు భయపడకూడదని చెప్పడం లేదు, ఉన్నది చెప్తే వాస్తవం చెప్తే ఎవరు అర్థం చేసుకునేది వాళ్ళు అర్థం చేసుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. అది ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురు విశ్వ.